హైటెక్ సిటీలోని శిల్పారామంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటే శిల్పారామంలో గ్రామీణ వాతావరణం కనిపిస్తోంది. హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్నతో గ్రామీణ శోభ సంతరించుకుంది. సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లలేని వారు శిల్పారామానికి తరలిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. రైట్, శిల్పారామం నుంచి మా కరెస్పాండెంట్ సుష్మిత మరిన్ని వివరాలు ఇస్తారు. శిల్పారామంలో సంక్రాంతి శోభ కనిపిస్తుంది. ఎవరైతే పల్లెలకు వెళ్లలేదో నగరవాసులకు ఆ శోభ కనిపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా డూడు బసవన్నలు కానీ, గంగిరెద్దులు, హరిదాసులో కీర్తనలు, అలాగే నృత్యాలు చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే నగరవాసులంతా కూడా శిల్పారామానికి వచ్చి ఇక్కడ గ్రామీణ ప్రాంతాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రతి ఏడాది కూడా శిల్పారామంలో ఈ విధంగానే ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే సంక్రాంతి పండుగకి చాలా వరకు అందరూ పల్లెలకు వెళ్లిపోతున్న పరిస్థితి. అయితే ఇక్కడ నగరవాసులకు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఈ శోభ కనిపించే విధంగా ఇక్కడ ప్రతి ఏడాది కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే అంతే విధంగా ఈ ఏడాది కూడా ఇక్కడ బసవన్నలను కానీ, గంగిరెద్దులను ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ డూడు బసవన్నకు సంబంధించి ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నాగర్కర్నూలు ఎద్దులతో పని చేస్తాం మేము. డ్యాన్స్ చేపిస్తాము. ప్రతి ఒక్క పని ఎద్దులతో చేస్తాం మేము. అప్పటిసన్ని కూడా శిల్పారం ఎప్పుడు సంవత్సరం వచ్చుతాము. ఎద్దుల మంచిగా ఆడిస్తాము, డ్యాన్స్ చేపిస్తాము. అన్ని పనులు ఎద్దులతో చేపిస్తాం మేము. ఏమేమి పనులు చేస్తుంది మీ ఎద్దు? అడుగుల భజన వేస్తుంది, మంచి మీద నిలబడుతుంది, కోలాటం ఏమంటే చేస్తుంది, డ్యాన్స్ చేయమంటే చుట్టుముట్టు డ్యాన్స్ చేయమంటే చేస్తుంది. అన్ని పనులు చేస్తుంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 20 సంవత్సరాల తంది 80 ఏళ్ళ కాడికి చేస్తూనే ఉన్నా. ఇప్పుడు 80 ఏళ్ళు ఉన్నాయి నాకు. ఇప్పటి వరకు అదే పని చేస్తున్నా ఎద్దులతో. అంటే ఎద్దులు ఇట్లా డాన్సులు మనం ఎప్పుడో పాతకాలంలో చూసేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు చేస్తుంది. మళ్ళీ అంటే పాతకాలంలో అంటే మన పల్లెటూళ్ళలో చేస్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే శిల్పారం అయినప్పటి సంక్రాంతికి శిల్పారంలో చేస్తున్నాం ఇప్పుడు మొత్తం ఎద్దులతో పనులు. ఎందుకంటే జనం మొత్తం వస్తారు, ఎక్కడెక్కడ పబ్లిక్ వస్తుందని సంక్రాంతిలో చేసేది అక్కడ చేసేది ఇక్కడ చేస్తున్నాం శిల్పారం వల్ల. అందుకంటే అప్పుడు ఊళ్ళలో చేస్తుంటివి. ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి పండుగ వరకు శిల్పారం వల్ల ప్రతి ఒక్క ఊరి ప్రతి ఒక్క గ్రామం వాళ్ళు వస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? కొంపల్లి. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇవన్నీ ఎప్పుడైనా చూసావా నువ్వు? నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, అన్ని చూస్తుంటాను. గంగిరెద్దులు లైక్ అన్ని పిక్చర్స్ అలా అన్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? ఈ ఇయర్ ఎట్లుంది? కొత్తగా చాలా బాగుంది. చూస్తున్నాం కదా. అయితే చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఇక్కడికి వచ్చి శిల్పారామంలో అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఏడాది ఈ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా కూడా వీరందరూ కూడా ఒక ఉపాధి కలిగించినట్టు ఉంటుంది. అలాగే వీటన్నిటి కూడా ఇప్పుడు ప్రస్తుతం కొత్త తరం వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుందని కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మేము రవితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.